హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు విషయం, నిన్నటి రోజు పూజ గది ఎక్కడ ఉంటే మనకు ఇబ్బందులను కలగజేస్తుంది, పూజ గది ఎక్కడ ఉండరాదు అన్న విషయం తెలుసుకున్నాము. ఈరోజు పూజ గది ఎక్కడ నిర్మిస్తే ఆ ఇంటిలోని వారికి మంచి శుభ ఫలితాలను ఇస్తుంది, దేవుని కృప మనపై కలుగుతుంది అన్న విషయం ఈరోజు తెలుసుకుందాం. ఇంటిలో తూర్పు భాగాన దేవుని గది నిర్మించడం చాలా శ్రేయస్కరం. అంటే తూర్పు వైపు పూజ గది నిర్మిస్తే ఇలా ఇంటి మధ్య భాగం నందు తూర్పుకు వచ్చేలా మధ్యలో పూజ గది నిర్మిస్తే చాలా శ్రేష్టం. అలా తూర్పున మధ్య భాగంలో పూజ గది నిర్మించడానికి వీలు పడని పక్షంలో పడమర మధ్య భాగమునందు ఏర్పాటు చేసుకోవాలి. అనగా ఇక్కడ వీలు కాని పక్షములో ఇక్కడ కానీ ఏర్పాటు చేసుకొనవచ్చు. పడమర మధ్య భాగమునందు ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు మధ్య భాగంలో దేవుణ్ణి పెట్టినప్పుడు మనం తూర్పు వైపు చూస్తూ దేవుణ్ణి పడమర వైపు చూసేలా పెట్టి మనం తూర్పు వైపు చూస్తూ పూజ చేయాలి. పడమర మధ్య భాగంలో పెట్టినప్పుడు దేవుణ్ణి తూర్పు వైపు చూసేలా పెట్టుతూ మనం పడమర వైపు చూస్తూ అయినను ఉత్తరం వైపు చూస్తూ అయినను దేవుణ్ణి పూజించడం వల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. దేవుడు తూర్పు చూసేలా పడమర వైపు ఆయనను చూస్తూ పూజించడం వల్ల ఆయన కృప మనపై కలిగి అన్నింటా జయాలు కలుగుతాయి. దేవుడిని దక్షిణం వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉంచి పూజించడం అంత శ్రేయస్కరం కాదు. ఇలా ఇంటిలో తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ గదిగా కట్టి పూజ చేసి దీపారాధన చేయడం వలన ఆ ఇంటిలో సర్వశుభాలు కలుగుతాయి. అఖండ దీపారాధన చేయడం వలన ఆ ఇంటి వారికి అపమృత్యు భయాలు తొలగుతాయి. అఖండ దీపారాధన అనగా ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి ఉదయం వరకు 24 hours 24 గంటలు దీపము వెలుగుతూనే ఉండేదాన్ని అఖండ దీపారాధన అని అంటారు. పూజ గదిలో దేవునికి చేయు దీపారాధన వల్ల మన ఇంటి వాస్తు బలం పెరుగుతుంది. తూర్పు వైపు 9 సమభాగాలు చేసి ఈశాన్యం వైపు 2 భాగాలు, ఆగ్నేయం వైపు 2 భాగాలు వదిలి తూర్పు మధ్యలో కానీ తూర్పు మధ్య నుండి ఆగ్నేయం వైపు కానీ దేవుని గది వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం శ్రేష్టం. ఇలా తూర్పు మధ్య కానీ ఆ మధ్యలో ఒకవేళ ద్వారం వస్తే దాని పక్కన కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈశాన్యంలో గదిలా కాక కేవలం పటాలు పెట్టి పూజించవచ్చు. అనగా ఈశాన్యంలో గదిగా కాకుండా కేవలం గోడకు పటాలు పెట్టి ఈశాన్యంలో పూజ చేసుకోవచ్చు. గదిగా కట్టినప్పుడు మాత్రమే ఈశాన్యము మూత వచ్చి దోషం ఏర్పడుతుంది. తూర్పున పూజ గది ఏర్పాటుకు వీలు లేకపోతే పడమర వైపు గదిలా కట్టి మనం పడమర చూస్తూ తూర్పు వైపు దేవుణ్ణి పెట్టి పూజించుకోవచ్చు. ఇప్పటికే ఈశాన్యం వైపు పూజ గదిని ఏర్పాటు చేసిన వారు కనీసం ఈశాన్య గదికి తలుపులు మూయకుండా జాగ్రత్త పడాలి. ఈశాన్యం గదికి గల తలుపు మూస్తే ఈశాన్యం మూసినట్లయి మనకు అనేక చెడు పరిణామాలు కలగవచ్చు. కావున ఈశాన్యం మూలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూయరాదు. ఈశాన్యం నుంచే ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఎక్కడా వీలు లేని వారు ఆగ్నేయం వంటగదిలో ఈశాన్యాన ఏర్పాటు చేసుకోవచ్చు. దేవుడు సర్వాంతర్యామి కావున ఈశాన్యం తప్పించి ఇంటిలో ఎక్కడైనా పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. బెడ్రూమ్ పక్కనను బాత్రూమ్ పక్కనను దేవుడి గది రాకుండా ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు ముఖంగా మనం ఉండేలా దేవుని గది ఏర్పాటు చేయడం సర్వశ్రేష్టం. దేవుని పటాలను మనం కూర్చున్నప్పుడు మన ఎత్తుకు తగిన ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేయాలి. దేవుణ్ణి మనము చూడాలంటే మనం కూర్చున్నప్పుడు ఇలా క్రిందికి చూసేలా లేక పైకి చూసేలా దేవుని పటాలను విగ్రహాలను ఉంచరాదు. ముఖము ఎత్తునకు, నీ కంటికి ఎత్తునకు సమానంగా, నీ తల ఎత్తుకు సమానంగా తగిన ఎత్తులో
నిటారుగా కూర్చుని దేవుని చూసేలా తగు ఎత్తులో ఉంచుకొని పూజ చేయాలి. ఈరోజు పూజ గది ఎక్కడ ఉండాలి, పూజ ఎలా చేయాలి, ఎక్కడ పూజ చేయరాదు అనే విషయాలు పూర్తిగా తెలుసుకున్నాము. మరో వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు నా శుభవాస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.